నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాను అన్ని విధాల సమగ్రాభివృద్ధి సాధించేలా కృషి చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు దరి చేరేలా కృషి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. తన తప్పును తెలుసుకుని వైసీపీ నుంచి బయటికి రావడాన్ని విజయసాయిరెడ్డిని అభినందిస్తున్నాం. మీడియాతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి స్పష్టీకరణ. శ్రీరామ మహాశోభయాత్ర విజయంతో మన ఐక్యత బలపడాలి. హిందూ సమాజానికి ధార్మిక సంస్థల ప్రతినిధుల పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతాంగం కార్మికుల మనుగడ కష్టతరం. నిరసన కార్యక్రమంలో వామపక్ష కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆగ్రహం. జిల్లాను అన్ని విధాల సమగ్రాభివృద్ధి సాధించేలా కృషి చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు దరి చేరేలా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈరోజు పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన తొలుత జాతీయ జెండాను ఎగురవేసి పెరేడ్ను తిలకించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పెండింగ్లోని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రాపింగ్ నమోదులో జిల్లా మొదటి స్థానంలో ఉండగా 2024-25 రబీ సీజన్లో ఫసల్ బీమా యోజన కింద బీమా నమోదు చేయించడంలో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద 90% సబ్సిడీతో 875 మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సవ్యంగా జరుగుతోందని ఆయన తెలిపారు. జిల్లాలో 25,050 కోట్ల రూపాయల పెట్టుబడితో 11 భారీ పరిశ్రమల ద్వారా 15,080 మందికి ఉపాధి కల్పించే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామికల్ కారిడార్లో భాగంగా NH 544G ప్రాజెక్టు ద్వారా 343.24 కిలోమీటర్ల మేర చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. దీపం పథకం కింద 3,32,429 సిలిండర్లు పంపిణీ చేసి 25.82 కోట్ల సబ్సిడీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 10,495 ఫిర్యాదులు రాగా అందులో 7,914 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. మిగతావి పరిష్కార దశలో ఉన్నట్లు ఆయన వివరించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా కలెక్టర్ శ్రీధర్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన 380 మంది కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మూడవ కంటెంజెంట్ గా సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ సి రాజు, సబ్ ఇన్స్పెక్టర్ బి కోడూరు PS, assisted by Sri Rajashekar Reddy, ASI Badwell Rural PS. Fourth contingent, Home Guards Kadapa led by Sri V. Kiran Kumar, Lieutenant Commander, assisted by Sri S. Gauss Basha, Section Commander. ఐదవ దళంగా District Special Party led by G. Appala Naidu, Reserve Sub Inspector DR Kadapa, assisted by Sri S. Nayab Rasul, PC 3084 DAR Kadapa. Sixth contingent, NCC Senior Boys led by Sri D. Veera Redaya, Senior Under Officer, assisted by Sri T. Charan, Junior Under Officer. ఏడవ దళం ముఖ్య అతిథులు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు IAS, అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ శ్రీ EG అశోక్ కుమార్ గారు IPS. ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాటి ఈ పెరేడ్ని వైఎస్ఆర్ జిల్లా పోలీసు సర్వోన్నత అధికారి శ్రీ EG అశోక్ కుమార్ గారు IPS వారు ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాడు 9 కంటెంజెంట్స్గా ఉన్నటువంటి ప్లాటూన్స్ని పరేడ్ కమాండర్ సిపి ఆనంద్ గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి ఈ కమాండోస్ని
ఈ కమాండర్స్ ని ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు. అందరికీ నమస్కారం. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. వారందరికీ ఈ సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం. మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి ప్రజాసేవకు, దేశ, రాష్ట్ర, జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. ఎందరో అమరవీరుల ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళిని అర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు తెలుసుకుని విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటికి రావడాన్ని అభినందిస్తున్నామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులో A1గా జగన్ ఉండగా A2గా విజయసాయిరెడ్డి ఉన్నారన్నారు. జగన్ తన హయాంలో అనేక పాపాలు చేసిన విషయం అందరికీ తెలిసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 రోజులకే రాష్ట్రపతి పాలన విధించాలని కోరిన వ్యక్తి జగన్ అన్నారు. చివరికి ఇటీవల పులివెందులకు వచ్చిన జగన్ స్థానిక డీఎస్పీని ఉద్దేశించి బెదిరింపు ధోరణితో మాట్లాడిన అంశంపై స్వయంగా డీఎస్పీ తనకు తెలియచేశారన్నారు. జగన్ చేసిన తప్పులు తెలుసుకుని విజయసాయిరెడ్డి ఇప్పటికైనా బయటకు రావడం సంతోషకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలనలో కోట్లాది రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర పరువు తీశారన్నారు. ఇక తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో రకరకాల విన్యాసాలు చేసిన వైసీపీ అధినేత, ఇతర నేతలు వాస్తవాలు దాచే పరిస్థితి ఉండదన్నారు. వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీకి భవిష్యత్తులు లేదన్న విషయం స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని ఆయన తెలిపారు. A2 విజయసాయిరెడ్డి గారి పైన సబ్జెక్టు ప్రధానం. అందులో ఈ జిల్లా A1 జగన్ రెడ్డి ఇద్దరి మధ్య సఖ్యత ఎందుకు లోపం వచ్చింది, సబ్జెక్ట్ ఏంటి, తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 into 10 times, 100 times, many more times. ఏదో బతిమిలాలినట్టు, లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కున్నా బెగ్గింగ్, ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, నన్ను అడిగినారు ఎందుకు గాను వినిండాడు అంటే, ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేశారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడూ చెప్పిన వేదం,
నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పినా, వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్. ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందుల్లో 20 days బ్యాక్ పులివెందులకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకుడు, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని. కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రంలో బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను అందరినీ కోరుతున్నా, మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ? దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం తెమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, రాష్ట్రీ టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశా, కాలం చూపించారు కూడా అన్ని టీవీలతో పాటు. ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయి రెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా ఆయన. అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని, కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించడు వాడు రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్పించాడు, అంటే గుండెపోటు అని. ఆ తర్వాత 1 గంట ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆ రోజు ఉండబడిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి, చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట, నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ కడుగుతుంటే, ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతుంటే, ఒకవైపు కుట్లేస్తుంటే, ఒకవైపు కట్లు కడతాంటే, కనికట్లు చెప్తాంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట, నరికినామని, పొడిచినామని, నరికి వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చంపితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తాంది షర్మిల గారే, తనకు ధనదాహానికి అర్థమే లేదు. నేను ఇంతకుముందు చెప్పిన అనంత పద్మనాభ స్వామికి ఆయనకు దేవునికి ఒకే నేలమాలిగ, ఈ అనంత జగన్నాథ స్వామికి అనంతమైన నేలమాలిగలు.
ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం, ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఇది ఆయన మభ్యపెట్టే విధానం. ఎక్కడ లేని విధంగా అబద్ధాలు, ఎక్కడ లేని విధంగా తప్పులు. ఇది తెలుసుకొని విజయసాయి రెడ్డి గారు ఇక తట్టుకోలేక ఇరక్కపోతాను అని తెలిసి బయటికి రావడం జరిగింది. ఈడీ విచారణ జరిగింది. చాలా మంది పత్రికల్లో ఇప్పుడు ఈయన బీజేపీలో చేరబోతున్నాడు, లేదు పవన్ కళ్యాణ్ గారితో బాగా స్నేహితమని మాట్లాడినాడు, లేదు తెలుగుదేశం వాళ్ళు కూడా సర్దుకున్నారని అందరి ప్రయత్నము అని. ఏం ప్రయత్నంలో ఎవరి దగ్గరికి ఏం పోలే. ఈయన అందరి చుట్టూ తిరిగింటాడు. ఆయన చుట్టూ ఎవరు తిరిగారు, మీరేమన్నా మేకప్ చేశారా అంటే ఆయన అందరినీ మేకప్ చేసేవాడు విజయసాయి రెడ్డి. ఇది మళ్ళీ ఫలానమే. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయి రెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి యజదంగాలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాక్కైపోయినారని చెప్తారు, భయపడతారు, వణుకుతున్నారని. ఆయన లండన్ నుంచి దిగాలకు చాలా మంది లండన్ పోతారు, ఆయన ఇక్కడ, వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్కు, అంటే అండర్ గ్రౌండ్కి అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇది పరిస్థితి. ఎక్కడ ఏం చేసేది లేదు. ఈ జిల్లా సర్వనాశనం అయింది ఆయన వల్ల. ఈ డెమోక్రసీ ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు. పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పేవాని, ఓటర్లను ఫైల్ చేస్తే తను పాస్ అవుతాడు, ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని. శ్రీరామ మహాశోభాయాత్ర విజయంతో మన ఐక్యత బలపడాలని కడప నగరానికి చెందిన దాదాపు అన్ని ధార్మిక సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన శ్రీరామ మహాశోభాయాత్ర దాదాపు 19 గంటల పాటు కడప నగరంలో నిర్విఘ్నంగా సందర్భంగా శనివారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ కోదండ రామాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రలో జరిగిన లోటుపాట్ల గురించి చర్చించుకుని ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత వైభవంగా అనుకున్న దానికంటే పెద్ద విజయం సాధించడం శ్రీరామునిదయ్యనన్నారు. అయోధ్య ఐక్యవేదిక ప్రతినిధి ఆలయ నిర్వాహకులు వెంకటరెడ్డి సందర్భంగా మాట్లాడుతూ దాతల సహకారంతోనే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. అర్చక బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు విజయ్ భట్టర్ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఆద్యంతం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన దాతలందరినీ పేరు పేరున వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించి తిరుమలేసిని లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు అయోధ్య ఐక్య వేదిక సభ్యులు, పలు దేవాలయ ప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు. సీతారామ లక్ష్మణ హనుమస్మేతి కోదండ రామస్వామి సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పురుషేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్ఠతే భగవద్భాగవతః ఆచార్యః అనుగ్రహం భగవద్భాగవతః ఆచార్యః పూర్ణ పరిపూర్ణ అనుగ్రహం. జై
దేశ ప్రజలు రాజ్యాంగ గొప్పదనాన్ని తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా జీవనం సాగించాలని కడప మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా తెలిపారు. కడప నగరం 28వ డివిజన్లోని బుచ్చర వీధిలో ఉర్దూ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆరిఫుల్లా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అనంతరం ఆరిఫుల్లా మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని, నేడు దేశంలో నివసించే ప్రతి పౌరునికి హక్కులు కల్పించిన ఘనత దక్కిందన్నారు. ఓకే కడప నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తుంటారని, అటువంటిది శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు తమలోని దేశభక్తిని చాటుకుంటూ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో తమ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ విషయంగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న షాపింగ్ మాల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. అనంతరం వీసీ రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు వీసీ తమ కార్యక్రమానికి విచ్చేసి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ గోపాల్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇవాళ మన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ కృష్ణారెడ్డి గారు వారు యోగి వేమన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. మనకు మొన్ననే పరిచయం అయ్యారు, మన లక్కీ డ్రా కూడా వచ్చారు.
ఇవాళ మన అదృష్టం ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేంపల్లె ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాయవరం సురేంద్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేంపల్లెలోని శ్రీ వాసవి కనకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో రాయవరం సురేంద్ర జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీని ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవవందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే వేంపల్లె పట్టణంలోని తల్లిశెట్టి శేషమ్మ జెడ్పీ బాలికల పాఠశాలలో అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, భారత రాజ్యాంగం, భారత జాతీయ జెండా విశిష్టత అనే అంశంపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం తదితరులు పాల్గొన్నారు. జరుపుకునే పండుగ ఈ యొక్క గణతంత్ర దినం. ఇది భారతీయులందరికీ కూడా గర్వించదగ్గ దినము అని మనం, ఎందుకంటే మనము 1940 స్వతంత్రం వచ్చినప్పటికీ 1950 వరకు కూడా మనము బ్రిటిష్ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటున్నాము. ఇది మన దేశము వదిలిపోయినా కూడా ఇంకా మనము స్వయంగా మన యొక్క రాజ్యాంగాన్ని తయారు చేసుకొని నీటిగా తయారైందంటే ఈ యొక్క మనము తయారు చేసుకున్నటువంటి మన విధానాలు, మన రాజ్యాంగాన్ని, మనల్ని అంటే మన దేశాన్ని జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో అనేక కులాలు, వర్గాలు, మతాలు ఉన్నప్పటికీ ప్రజలు సమైక్యతతో జీవనం సాగించగలుగుతున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం లభించినప్పటికీ 1950 జనవరి 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రజలకు హక్కులు పొందుతూ స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నారంటే రాజ్యాంగ ఫలితమని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు ఉజ్జల జల శిఖరంగ శిశమాయే జయ తవ జయ జరత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే बोलो भारत माता की మేము ఎన్నికి పోతే మీరంతా ముందర వస్తారు, మేము కాదు వచ్చేది. కారు ఉంది.
అన్నా సునీల్ అన్నా వెనకాల గ్యాప్ ఇచ్చి పెట్టు సార్ వల్ల దేశ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ స్వాతంత్రం వచ్చేదానికి కృషి చేసిన మహాత్ములను అందరినీ కూడా గెంతికి చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే బానిస బతుకుతున్న మన వలన ఒక స్వాతంత్రం తీసుకొచ్చి మనందరం ఈరోజు ఇంత బాగా ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే వారి పోరాట పటిమనే. సో వారి పోరాటాల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది. సో డెఫినెట్గా వారికి స్మరించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అట్లాగే ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని మరీ ఎక్కువగా మితిమీరి తీసుకుంటున్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది. స్వాతంత్రాన్ని హరించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి పార్టీ ఆ రకంగా వ్యవహరించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే ప్రతిపక్షానికి సానుభూతి పరులుగా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం, అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను వాళ్ళ కుటుంబాలను అందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం, దొంగ కేసులు పెట్టే కార్యక్రమం, తర్వాత పనికిరాని కేసుల్లో అంతా కూడా ఇరికించి ఎక్కడ చూసినా కూడా 20-30 కేసుల్లో ఒకరినే పెట్టే కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళంతా ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో చాలా నిజంగానే గాంధీ గారు కానీ మిగతా అప్పుడున్న స్వాతంత్రం సంపాదించిన నాయకులు ఎవరున్నా కూడా నిజంగా ఇందుకోసం స్వాతంత్రం తీసుకొచ్చినామా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సిగ్గుపడే స్థాయికి ఈరోజు ఇక్కడ పాలిటిక్స్ నడిచే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతాంగం కార్మికుల మనుగడ కష్టసాధ్యంగా మారిందని వామపక్ష కార్మిక రైతు వ్యవసాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల తీరుపై ఆయా సంఘాల నేతలు కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. రైతు ఉద్యమానికి తల వంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే తిరిగి కొత్త చట్టాలను తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం మొత్తం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం కిందకు తెచ్చేందుకేనని తెలిపారు. తమ విధానాలను మార్చుకుని రైతులు కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి రోజు అయితే కాన్స్టిట్యూషన్ అమలు చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాన్స్టిట్యూషన్కు భిన్నంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీటిని నిరసిస్తూ
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, ఏఐటిసి, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి కార్మిక వ్యతిరేక చట్టాలు అవలంబించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకోకుండా, వాటిని ఇంప్లిమెంట్ చేయకోకుండా ఈరోజు రైతుల ప్రాణాలను తీయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉన్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చిన వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ కార్మిక అనుకూలమైనటువంటి వెంటనే వాటిని చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, వినాశనానికి విపరీతమైనటువంటి బుద్ధి అని చెప్పి ఈరోజు పెద్దలు, సామెత మేధావులు చెప్తారు. కాబట్టి ఇలా పోయే కాలం దాపురించినప్పుడు ప్రజలంటే నమ్మకం లేదు, కాన్స్టిట్యూషన్ అంటే గౌరవం లేదు, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఓట్లు వేసిన ప్రజలకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రతిపక్షం రెండూ కలిపి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున, మీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, రైతుల ప్రాణాలకు ఏమి జరిగినా దానికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, కార్మిక చట్టాలను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రెట్టింపు చేసి మినిమం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి మీ తరఫున ప్రత్యేకంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలుగా మీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు రిపబ్లిక్ డే రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. 76 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాలు ఒక పక్క జరుపుకుంటుంటే పెద్ద పెద్ద శకటాలు మాత్రం ప్రచారానికి ఉపయోగపడతాయి. ఆ రోజు పోరాడినటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానానికి ఈరోజు మోడీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చే విధంగా ఈరోజు ఎల్ఎన్టీ కంపెనీ అయినటువంటి CEO సుబ్రహ్మణ్యం వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పి చెబుతున్నా నోరు మెదపకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఆ రోజు కార్మికులు పోరాడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాధించిన చట్టాలు సైతం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు, ఆదాని, అంబానీ లాంటి వారికి దారాదత్తం చేసేందుకు తహదాలాడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ధ్వంసం చేస్తుంది. కార్మికులకు కనీస వేతనాలు ఉండవు, అలాగే EPF చట్టాలు ఉండవు, అలాగే కనీస పెన్షన్ చట్టం ఉండదు. మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో రాయితీలు ఇచ్చినటువంటి కార్పొరేట్ కంపెనీల రాయితీలు మరి ఏ వర్గానికి ఇచ్చినటువంటిది లేదు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం గుర్తెరిగి పరిపాలించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కార్మికులు, రైతులు మరింత పోరాటం చేసేందుకు ముందుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కడప నగరంలోని ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని సింగ్ నగర్ షాదీఖానాలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ హాజరయ్యారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో త్యాగనుల కృషితో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. వారి త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. చూడాలి అలానా ఇటు చూడండి. बच्चे को यहाँ तो सामने రైట్ నానా भारत माता के
సాధిస్తాం, సామాజిక అభివృద్ధి సాధిస్తాం, చేయి చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిస్తాం. మన జాన్వలి గారి అధ్యక్షతన మన విజయవాడ సెంట్రల్ ఏదైతే సోదరులు అందరూ ఉన్నారో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం షాదీ సమైక్య వేదిక అధ్యక్షులు సలాముద్దీన్ గారి ఆధ్వర్యంలో భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేయడం సంతోషం. ఇవాళ ఆ రోజు అనేక మంది మహానుభావులు సాధించినటువంటి స్వాతంత్రం, తర్వాత జనవరి 26 రాజ్యాంగ రూపకల్పన, గణతంత్ర అమలు, ఈ రోజున దేశం మొత్తం కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావులు మహనీయులకి ఘన నివాళులు అర్పిస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున ముందుకెళ్తాం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న ప్రభుత్వం అన్ని రకాలుగా బడుగు బలహీన మేధావి దళిత వర్గాలు ఏ రాజ్యాంగంలో అయితే ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని అమలు చేసే విధంగా, వాళ్ళకి అండగా ఉండే విధంగా ముందుకెళ్తున్నాం తెలియజేసుకుంటూ అందరూ కూడా స్వాతంత్ర ఫలాలు ఇంతవరకు అమలు చేయాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు. విజయవాడ షాదీ హాల్ లో గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర నాయకులంతా ఇక్కడికి రావడం, జెండా ఆవిష్కరణలో పాల్పంచుకోవడం, ఇది ముస్లిం సమైక్య వేదికకు చాలా గర్వనీయ విషయం. ముస్లిం సమైక్య వేదిక ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండడము చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రఖ్యాతిగాంచిన మన భారతదేశానికి రాజ్యాంగం 76వ రాజ్యాంగము ఈ రోజు సమర్పించడం జరిగింది. మన రాజ్యాంగము మన దేశంలో అత్యుత్తమైన ఒక రాజ్యాంగము. ప్రపంచ ఏ దేశంలో కూడా మన రాజ్యాంగాన్ని చూసి గౌరవపడతారు. మన రాజ్యాంగంలోని కొన్ని విషయాలు వాళ్ళు కూడా పొందుపరచడం జరిగింది. ప్రొద్దుటూరు పట్టణంలోని అమ్మవారి శాలలో 102 మంది కన్యకలకు పంచోపచార పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రసిద్ధ శ్రీమద్ కన్యక పరమేశ్వరి ఆలయంలో 102 మంది 9 ఏళ్లలోపు కన్యకలకు పంచోపచార పూజా కార్యక్రమాలు నిర్వహించి వాయనాలు సమర్పించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులకు వాసవి దీక్ష బృందం ఆధ్వర్యంలో పూజ నిర్వహించారు. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ పూజలు నిర్వహించామన్నారు. సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, శాంతియుత వాతావరణం నెలకొనాలని పూజలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, ఆలయ అర్చకులు ఇంకా భక్తులు పాల్గొన్నారు. సంపాదనాయ నమః. ఓం శ్రీధరాయ అస్మిన్ గ్రామే ఓం ఆదిత్యాయ నమః. ఓం శుభ ఓం తమాయ నమః. ఓం శివపూజాయ నమః. ఓం వసుప్రదాయ. ఓం కుసుమపుత్రికాయ. ఓం సౌందర్యనిలయాయ నమః. మధ్యాదేవం ప్రయచ్ఛామి దేవాయ నమః. రాజ్య ప్రోక్షణ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్.
उपहारतिं समर्पयामि नमस्करोति सर्वते ओम संघवाय नमः ओम सुधासागर मध्यस्थ कामाक्षी कामधायिनी अन्नासुरदौर्युक्ता सिक्ता हे चक्रधारूढा मन्त्रिणी प्रतिसेविता कालामाणिकाक्षुप्ता वन्दिप्राकारमध्यगा खण्डसैन्यवदौर्युक्ता शक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटो. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాను అన్ని విధాల సమగ్రాభివృద్ధి సాధించేలా కృషి చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు దరి చేరేలా కృషి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. తన తప్పును తెలుసుకుని వైసీపీ నుంచి బయటికి రావడాన్ని విజయసాయిరెడ్డిని అభినందిస్తున్నాం. మీడియాతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి స్పష్టీకరణ. శ్రీరామ మహాశోభయాత్ర విజయంతో మన ఐక్యత బలపడాలి. హిందూ సమాజానికి ధార్మిక సంస్థల ప్రతినిధుల పిలుపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతాంగం కార్మికుల మనుగడ కష్టతరం. నిరసన కార్యక్రమంలో వామపక్ష కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.